ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే నేను నా మిత్రుడు దాస్ ఇద్దరం అలంకార్ బార్ లో కూర్చొని మాకిష్టమైన బ్రాందీని తాగుతూ ఉన్నాం. నా మటికి నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను, కానీ దాసు మాత్రం చాలా పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ చాలా టెన్షన్ గా ఉన్నాడు. ఏమిటి దాస్ అలా ఉన్నావు అని అడిగాను. దానికి దాసు ఏమీ లేదు బోస్, ఏవో సమస్యలు, ఏదో అలజడి, లోపల చాలా బాధగా ఉంది, మైండ్ అంతా చాలా బ్లాంక్ గా తయారైంది అన్నాడు బాధపడుతూ. ఏంటి ఆ సమస్యలు అని అడిగాను క్యాజువల్ గా. ఏమంటాయి, చేస్తున్న జాబ్ ఉన్న బలంగా పోయింది, 3 నెలలుగా ఇంటి రెంట్ కట్టలేదు, తీసుకున్న ఫైనాన్సులకి ఈఎంఐలు కట్టలేదు, ఏ క్షణంలో ఎటువంటి ఒత్తిడి వస్తుందో అని తెగ భయమేస్తుంది, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు అని చిన్న పిల్లవాడిలాగా బోర్ని ఏడ్చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక దాసుని ఎలా సముదాయించాలో నాకు తెలియలేదు, కానీ ఏదో ఒకటి చెప్పి దాసుని నవ్వించాలని అనుకున్నాను. అంతే, నా మైండ్ లో 2 గొప్ప వ్యక్తులు మిదిలారు. వాళ్ళ జీవితం గురించి చెప్పి దాసుకి కొంత ఉపశమనం కలిగిద్దామని ఆ 2 గొప్ప వాళ్ళ గురించి చెప్పడం ప్రారంభించాను. వరే దాస్, నీకొచ్చిన సమస్య సాధారణంగా అందరికీ ఉండేవే. మీకొచ్చే సమస్యలు నా దృష్టిలో చాలా చిన్నవి. ఒక్కొక్కసారి మనకొచ్చే సమస్యల పరిష్కారం దొరకనప్పుడు వాటినే తలుచుకుంటూ ఉక్కిరిబిక్కి అయ్యే బదులు మనకన్నా పెద్ద సమస్యలతో అల్లాడిపోతున్న వాళ్ళని పోల్చుకుని ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలరా. ఇప్పుడు నేను చెప్పబోయే 2 వ్యక్తులకు వారి జీవితంలో వచ్చే సమస్యలను చెప్తే, అమ్మయ్య అటువంటి జీవితం వదురా బాబు అంటావు అని ఆ 2 వ్యక్తుల గురించి చెప్పడం ప్రారంభించాను. అరే దాస్, మహాభారతంలో భీష్ముడు తెలుసు కదా, అందరూ అతనిని భీష్మ పితామహుడు అని పిలుస్తుంటారు. కురు సామ్రాజ్యం విస్తరణకు, కురువంశ అభివృద్ధికి పెళ్లి పెటాకులు లేకుండా తన జీవితాన్ని మొత్తం దారబోశాడు. ధృతరాష్ట్రుని 100 మంది పిల్లలను, పాండురాజు 5 పిల్లలను చిన్నప్పటి నుంచి వాళ్ళ మూతులు కడిగి ముడ్డులు కడిగి వాళ్ళకు విద్యా బుద్ధులు నేర్పించితే చివరికి జరిగింది ఏమిటి? ఆస్తుల గురించి కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహుని కళ్ళెదటే కొట్టుకుని, నరుక్కుని, తలల పగలు కొట్టుకుని, గుండెలు చీల్చి, ప్రేగులు బయటకు పొల్లేలా కొట్టుకుని చచ్చారు కదరా. చివరికి భీష్ముడిని సైతం ప్రాణాలతో పడగొట్టి రణక్షేత్రంలోనే ఒక బాణాల మంచం మీద పడుకోబెట్టి, తాత చివరిదాకా చూస్తూ ఉండు ఎలా కొట్టుకుని చస్తామో అని మరీ కొట్టుకుని చచ్చారు. అలా తను పెంచి పెద్ద చేసిన కురు సామ్రాజ్యం వారసులు తన కళ్ళ ముందే నరుక్కుని చావడం, ఓరి భగవంతుడా ఎంతటి నరకంరా. ఒక్కసారి ఊహించుకో దాస్. ఆఫ్టర్ ఆల్ 2 నెలల ఇంటి రెంట్ కట్టలేదని తెగ బాధపడిపోతున్నావు అని చెప్తూ నేను దాస్ ముఖంలోకి చూశాను. దాస్ ముఖంలో ఏదో కొద్దిగా మార్పు కనిపించింది. ఇక వెంటనే నేను మన స్టోరీలోని 2వ గొప్ప వ్యక్తి గురించి చెప్పడం ప్రారంభించాను. అరే దాస్, భీష్మ పితామహుడు అంటే గత చరిత్ర. నీకు ప్రస్తుతం అంటే ప్రజెంట్ సొసైటీలో బాగా మీడియాలో పరిగెడుతున్న స్టోరీ ఏంటో తెలుసా? ఇది మన కళ్ళ ముందే జరుగుతున్న స్టోరీ. అదే మంచు పర్వతంలో బద్దలైన అగ్ని పర్వతం. మంచు మోహన్ బాబు. ఇతనికి చాలా పేర్లు ఉన్నాయిలే. కలెక్షన్ కింగ్, పొడిగాటి బొంగు ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఇస్తే నాకెందుకెవరు, నేను లెజెండర్ కానా అని పిల్లవాడిలాగా మారం చేస్తుంటాడు. 2000 కి ముందు చాలా సినిమాలలో నటించాడు. కొన్ని సినిమాలలో కామెడీ యాక్టర్ గా, కొన్నింట్లో హీరోగా, చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. ఆ రోజుల్లో ఒక సైడ్ ఆర్టిస్ట్ కి లేదా ప్రధాన విలన్ పాత్రకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారో చాలా మందికి తెలుసు. ఆ రోజుల్లో ఇప్పటి మాదిరిగా సినిమా ఆర్టిస్టులకి కోట్లలో లక్షల్లో రెమ్యునరేషన్ ఉండేది కాదు. కానీ మన కలెక్షన్ కింగ్ మాత్రం, అరే దాసు, తిరుపతి నుంచి బాక్రాపేట వెళ్లే దారిలో శ్రీవారిమిట్టు దాటిన తర్వాత రంగంపేట వద్ద శ్రీ విద్యానికేతన్ అనే విద్యాసంస్థల కాంపౌండ్ ఉందిరా. నిజంగా ఆ విద్యాసంస్థల ముందు ఉన్న రోడ్డులో బైక్ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి అరగంట సమయం పడుతుందిరా. అంత పెద్ద సముదాయం అది. ఇవే కాకుండా హైదరాబాద్ లో మంచు నగర్ అని, అలాగే చాలా వివిధ రూపాల్లో ఆస్తులు చాలానే కూడబెట్టారంట. అదే మన అన్న ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీపార్వతి దాచిపెట్టమని అన్నగారి నగలు లెక్కలేనంత డబ్బు ఇస్తే వాటిని తన సొంత కలెక్షన్ లో వేసేసుకున్నాడంట. అలాగే నటి సౌందర్య ఆస్తిని కూడా తన ఖాతాలో జమ చేసుకున్నాడని ఈ మధ్య మీడియా వర్గాలకు టాక్ జరుగుతా ఉంది. అలా పోగేసి ఈ రోజున ఏం జరిగింది? మంచు నగర్ గేట్లు బద్దలవుతున్నాయి, మీడియా వాళ్ళ మొహాలు పచ్చలవుతున్నాయి. ఈ బ్రతుకు నాకు వద్దురా బాబు అని గుండెలు బాదుకుంటున్నారంట మోహన్ బాబు. ఆస్తి పంపకాల్లో సమతుల్యత లేదని కొడుకులిద్దరూ బజార్ను పడ్డారు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు బ్రాకెట్ల కలెక్షన్ కింగ్ ఉందనుకో, అతను ఉన్న సమస్యల్లో, బాధల్లో నీకున్న ఈఎంఐ బాధ ఎంతరా? సో ఫైనల్ గా ఒక్కొక్కసారి మనకున్న సమస్యకు పరిష్కారం తెలియనప్పుడు మనకన్నా పెద్ద సమస్యతో కొట్టిమిట్టాడుతున్న పెద్ద రాయుడులను చూసి, ఓస్ వాళ్ళతో పోల్చేదన్న నా బాధ చాలా చిన్నది, కాబట్టి నేను అంతగా కుంగిపోవాల్సిన పని లేదు, సమస్య తేలేనాడి తేలుతుంది అని నడుస్తున్న కాలాన్ని ఎంజాయ్ చేయడమే అని చెప్పడం ముగించాను. దాసు ముఖం ఒక్కసారిగా దీపావళి చిచ్చుబుడ్డిలాగా వెలిగిపోయింది. ఇంకేముంది, చక్కగా హ్యాపీగా ముందు దాగడం పూర్తి చేశాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.